ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెండం సత్యానందం మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని, డబుల్ డ్యూటీ చేసే కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు. కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుండి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నందున మరికొన్ని కొత్త బస్సులు అవసరమవుతాయని, తక్షణం 3000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Dear comrades, పెండం సత్యానందం ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ డిపోలో ఈ రోజున ఏర్పాటు జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ప్రధానంగా కామ్రేడ్స్, గత ప్రమోషన్లో 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మేనేజ్మెంట్కి చెప్తే, వారు గవర్నమెంట్కి చెప్తే ముందు అధికారులకు ప్రమోషన్ ఇచ్చే తప్పించి కార్మికులకైతే ఇంతకాలం ప్రమోషన్ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళగా సీఎం గారి దగ్గర ఉంది, అతి తొందరలో వస్తుంది, మేము ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈలోగానే సంవత్సరానికి 2000 మంది కార్మికులు ఏ ప్రయోజనం లేకుండా, ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ అవుతున్నారు. ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా కోరుతున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు అమలు చేస్తామని చెప్తున్నారు, అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొద్దిగా గొప్ప ఇచ్చి రన్ చేస్తారు. కానీ మెయింటెనెన్స్ వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అది ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ నిర్వహణ చేయాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా మేము కోరుతున్నాం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఫ్రీ అని చెప్పేసి రేపు ఆగస్టు 15 నుంచి బస్సులలో ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు. సంతోషమే, ఇవ్వడానికి మేము కూడా ఆనందిస్తున్నాం. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ బస్సులు చూస్తే అరకొరగా ఉన్నాయి. ఈ బస్సులతో ఫ్రీ చేస్తే ఆల్రెడీ మనం తెలంగాణలోని, కర్ణాటకలోనే మనం చూసాం. దారిలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో కార్మికులు, ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా లేకుండా ఉండాలంటే సత్వరమే మనకు 3000 బస్సులు కావాలి. కనీసం కొన్ని కొత్త బస్సులు కొని దానికి అవసరమైనట్టుగా చేయాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా కోరుతున్నాం. అలాగే ఏదైతే మా కార్మికులందరికీ కూడా 11వ PRC జరిగి అప్పుడే దగ్గర 5 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ దానికి సంబంధించిన 24 నెలల ఏరియర్స్ బాకీ ఉన్నాయి. అవి ఎంతవరకు కూడా రిలీజ్ చేయలేదు, అవి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే 12వ PRC కమిషన్ ఇంతవరకు నియమించలేదు. PRC 23వ సంవత్సరం జూన్ నెలలో జరగాలి. 23 వెళ్ళిపోయింది, 24 వెళ్ళిపోయింది, 25 జూన్ కూడా వెళ్ళిపోయింది. కానీ ఇంతవరకు కూడా PRCని వేయలేదు. PRCని వేసి దానికి సంబంధించి IR ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా కోరుతున్నాం. అలాగే ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆబాస్క స్కీమ్లో తీసుకుని గవర్నమెంటే నేరుగా జీతాలు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆర్టీసీలో, ప్రత్యేకించి ఆర్టీసీలో, బయట గవర్నమెంట్లో అయితే ఉంది కానీ ఆర్టీసీలో అయితే లేదు. బయట ఏంటంటే చాలామంది కాంట్రాక్టుల ద్వారా వాళ్ళు నష్టపోతున్నారు. ఇదే విధానాన్ని మేము అన్నీ కూడా DPDO వారికి అందరూ కూడా పై అధికారులు తీసుకున్నందుకు వాళ్ళ శక్తి మేరకు కొంతవరకు సాల్వ్ చేయడం జరిగింది. కానీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని తొలగించాలంటే వీళ్ళందరినీ కూడా ఆబాస్క స్కీమ్లో చేర్చాలని కోరుతున్నాం. అలాగే మా గ్యారేజ్ కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. మా గ్యారేజ్ కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి లోపల. ఆ బస్సు బయటికి వెళ్ళి బ్రేక్ డౌన్ అవుతే నీ వల్ల అది జరిగిందని చెప్పేసి చార్జెస్ ఇస్తున్నారు. ఎంతవరకు సమంజసం అది? ఆ బస్సు టైం అయిపోయిన బస్సు మనం తిప్పడమే తప్పు,
తిప్పిన తర్వాత దానికి మెకానిక్ బాధ్యులు ఉండడం ఇంకా తప్పని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా తెలియజేస్తూ అటువంటి చర్యలన్నీ కూడా వినాలని చెప్తున్నాం. అలాగే టిమ్స్ మీకు తెలుసు 3 సంవత్సరాలు అయిన టిమ్స్ ఇచ్చి, కానీ అవి నాణ్యత ఉన్నాయో లేవని భగవంతుడిగా తెలియాలి. కానీ టిమ్ డ్యామేజ్ అయితే మటుకు వెంటనే రికవరీ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? మాకు వచ్చే అరకరు జీతాల్లోనే డ్యామేజ్లు కట్టాలని చాలా కష్టం. దానికన్నా ఇన్సూరెన్స్ చేసి ఆ డ్యామేజ్లు రికవరీ ఆపాలని చెప్పేసి ఈ ధర్నాపూర్వకంగా కోరుతున్నాం. అలాగే డబల్ డ్యూటీ చేస్తున్నారు. ఈ రోజున ఏ డిపో చూసుకున్నా సరే డీడీ చేయకుండా బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు. కంపల్సరీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ డీడీ చేయాల్సిందే. కానీ డీడీ చేయకుండా పని అవ్వట్లేదు. కానీ అమౌంట్ వచ్చేసరికి డ్రైవర్కి 800, కండక్టర్కి 700. బయట కూలీ వెళ్తేనే 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం అది? దాని వెంటనే సరే ఈ ధర్నాపూర్వకంగా పెంచాలని కోరుతున్నాం. డబల్ డ్యూటీకి డబల్ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే లీవ్ వెనక మా రిటైర్ అయిపోయిన కార్మికులకి లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, గ్రాడ్యుటీ లేదు. రిటైర్ అయిపోయిన కార్మికులు జీతం రాదు, పెన్షన్ రాదు. వాడు ఎలా బతకాలా? ఇది వరకు గౌరవ సురేంద్రబాబు గారు ఉన్నప్పుడు వెంటనే సెటిల్మెంట్లు అయిపోయినాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికి గత ఇంచుమించు నాకు తెలుసు 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. ఎవరైతే రిటైర్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మా కార్మికులకు కూడా ఎన్కాష్మెంట్ అయితే ఇంతవరకు పెట్టుకోమని తెప్పించి ఎన్కాష్మెంట్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే సిసిఎస్ కార్మికులు ఆసియాలోనే ప్రధానమైనది. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో సిసిఎస్ అంటే ఆర్టీసీలో నెంబర్ 1 పథకం ఉంది, సంఘం అది. ఆ సంఘాన్ని ఈ రోజున భ్రష్టు పట్టిస్తున్నారు. బస్ స్టాండ్లో ఎంజీబీఎస్లో బాగా అన్నీ ఉన్నాయి, కానీ 8 కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్ తీసుకుని, ఎందుకంటే ఎంసీ మెంబర్లు ఉండడానికి రూమ్ లేదట. ఎంతవరకు సమంజసం అది? కార్మికుల సొమ్ముతో 4 కోట్లు పెట్టి ఆఫీసు కొట్టి 8 కిలోమీటర్ల దూరంలో ఆఫీసు పెడితే ఈ కార్మికులు ఎలాగెళ్ళాలి? దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికులు అందుబాటులోనే సిసిఎస్ ఉంచాలని చెప్తున్నాం. అలాగే ఏదైతే చనిపోయిన మెంబర్స్ ద్వారా 2.5 రికవరీ చేస్తున్నారో 2.5 కాకుండా గతంలో 1.5 ఉండేది, 1.5 రికవరీ చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కాకినాడ డిపో వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.